హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వరదల నుంచి కాపాడ్డానికే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి నిజాం కాలంలో అందుబాటులోకి వచ్చిన జలాశయాలివి. 1908 వరదల తర్వాత వరద నియంత్రణ, తాగునీటి అవసరాల కోసం వీటిని నిర్మించారు. ఒకప్పటి కళకు ఇప్పుడున్న పరిస్థితికి ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న మురుగునీరు వ్యర్థాలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు హిమాయత్ సాగర్, గండిపేట్ పూర్తిగా కలుషితానికి కేంద్రంగా మారుతున్నాయి. ప్రధానంగా ఈ హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏదైతే శంషాబాద్, అదేవిధంగా శంకర్పల్లి, అదేవిధంగా మొయినాబాద్ తదితర ప్రాంతాల్లోని పరిసర ప్రాంతాల్లోని ఉన్న గ్రామాలు ఇక్కడి నుంచి వచ్చే వ్యర్థ జలాలు మొత్తం పూర్తిగా మురుగునీరంతా కూడా హిమాయత్ సాగర్లోకి వచ్చి చేరుతున్న పరిస్థితి మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. 1920లో ఇప్పుడు గండిపేటగా పిలుచుకుంటున్న ఉస్మాన్ సాగర్ జలాశయం 1927లో హిమాయత్ సాగర్ నిర్మాణం పూర్తయింది. ఎన్నో దశాబ్దాల పాటు ఇవి జంట నగరవాసుల దాహం తీర్చాయి. విస్తీర్ణం పరంగా చూస్తే ఉస్మాన్ సాగర్ 46 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొన్ని నివేదికల్లో ఆ పరిధిని 29 చదరపు కిలోమీటర్లు అంటే 6300 ఎకరాలుగానే పేర్కొంటున్నారు. హిమాయత్ సాగర్ విస్తీర్ణం 19.68 చదరపు కిలోమీటర్లు అని అంచనా. అలా ఒకప్పుడు రోజుకు 45 ఎంజీడీల నీటిని సరఫరా సామర్థ్యం కలిగిన ఈ రెండు జలాశయాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. చుట్టుపక్కల నివాస ప్రాంతాలు అంతకంతకు పెరిగిన కారణంగా ఆ ప్రాంతాల మురుగు నేరుగా జలాశయాల్లో చేరుతోంది. విపరీతంగా కలుషితమైపోయి తాగడానికే పనికిరాకుండా పోతున్నాయి. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. ఈ స్థాయిలో నీరు కలుషితమవుతుంటే ఏం చేస్తున్నారంటూ మందలించింది న్యాయస్థానం. ముందుగా హిమాయత్ సాగర్ గురించి చెప్పుకోవాలి. ఈ రిజర్వాయరు పూర్తి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు. పూడిక కారణంగా ఇప్పటికే కొంత నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. అప్పట్లో ఈ జలాశయాన్ని 4.25 టీఎంసీ సామర్థ్యంతో డిజైన్ చేసినట్లు చెబుతారు. ఈ జలాశయం కలుషితం కావడానికి ప్రాథమిక కారణం ఈ పరిసర ప్రాంతాల్లో పట్టణీకరణ వేగవంతం కావడం. ఒకప్పుడు తాగునీటి వనరుగా ఉన్న ఈ రిజర్వాయర్ ప్రమాదంలో పడింది. దారుణమైన విషయం ఏంటంటే ఇందులో మానవ వ్యర్థాలు కూడా కలుస్తున్నాయి. రాత్రిపూట నిర్మాణ వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాలను ట్రక్కులు, లారీల్లో తెచ్చి జలాశయాల్లో పడేస్తున్నారు. ఈ జలాశయం పరిసర ప్రాంతాల్లో సుమారు 84 గ్రామాలున్నాయని అంచనా. శంషాబాద్, శంకర్పల్లి, గండిపేట్, మొయినాబాద్ మండలాల్లోని పలు గ్రామాల నుంచి వ్యర్థ జలాలు, వీటితో పాటు పలు కాలనీల నుంచి డ్రైనేజ్ వాటర్ ఈ రిజర్వాయర్లోనే కలుస్తోంది. కొన్ని ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్లు ఇక్కడ వ్యర్థాలు పారబోస్తూ ఉండగా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే కాక చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. 1996లో తీసుకొచ్చిన జీవో 111 ప్రకారం ఈ రిజర్వాయర్కు 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపడ్డానికి వీల్లేదు. కానీ ఆ నిబంధనలు పట్టించుకోకుండానే నిర్మాణాలు జరిగాయి. తర్వాత ఈ జీవో కూడా రద్దయింది. ఇప్పటికే ఇక్కడ భారీ అపార్ట్మెంట్లు వెలిశాయి. పాత రికార్డుల ప్రకారం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కలిపి దాదాపు 800 ఆక్రమణలు ఉంటాయని అంచనా. ఈ భవనాల నుంచి వచ్చే వ్యర్థాల్ని ఎలా పడితే అలా వదిలేస్తున్నారు. హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలను ఈ నీటిలోకే వదులుతున్నారు. సార్, ఇది ఊరు పడ్డప్పటి నుంచి ఈ కలుషితం అంతా ఈ చెరువులకు వస్తూ ఉంది. ఇంతకుముందు రాకపోయేది. గూడెం చిన్నగా ఉన్నప్పుడు అక్కడనే నిలిచిపోయి అక్కడనే ఆగిపోయేది. ఇప్పుడు జనం ఎక్కువైపోయారు, ఇండ్లు ఎక్కువైపోయినాయి, ఊళ్ళు ఎక్కువైపోయినాయి. ఆ నీళ్ళన్నీ మొత్తం వరద డైరెక్ట్ హిమాయత్ చెరువులకు కలుస్తున్నది. కలుషితం అంటే మామూలు కలుషితం కాదు. ఈ నీళ్ళు తాగితే కూడా మనుషులకు రోగాలు, కాళ్ళ నొప్పులు, బీమార్లు వచ్చి ఇంట్లో పడుతున్నాయి. ఎందుకంటే ఈ నీళ్ళు తాగాలంటే కూడా ఇప్పుడు ఇలా చేపలు తినాలంటే కూడా మనుషులకు పెద్ద భయం అయిపోయింది. కలుషితం నీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్ళు ఎక్కడ ముట్టుకున్నా కూడా నీళ్ళని మొత్తం చేదైపోయినాయి, నీళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. జనాలకు ఎక్కడ కూడా ఈ నీళ్ళు తాగే అవకాశం లేదు. ఇక్కడే ఓ కీలక విషయం ప్రస్తావించాలి. గత ఏడాది మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ MANUUకి చెందిన 2 ప్రొఫెసర్స్ జంట జలాశయాల కాలుష్యంపై అధ్యయనం చేశారు. ఈ 2 రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయిలో కలుషితమయ్యాయన్నది ఈ రిపోర్ట్లోని సారాంశం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ప్రమాణాల ప్రకారం ఈ నీరు తాగడానికి పనికిరావని తేల్చి చెప్పింది ఈ అధ్యయనం. ఉస్మాన్ సాగర్ విషయానికొస్తే ఈ రిజర్వాయర్లోని నీటి శాంపిల్స్లో
హానికర కోలీఫామ్ బ్యాక్టీరియా కనుగొన్నారు. హిమాయతసాగర్లోని నీటి శాంపిల్స్ ని పరీక్షించగా ఇందులోనూ పెద్ద ఎత్తున కలుషితాలు కనిపించాయి. కాడ్మియం, లెడ్ లాంటి హానికర రసాయనాలు వెలుగులోకొచ్చాయి. కొన్నేళ్లుగా ఈ నీటి నాణ్యత తగ్గుతూ వస్తోందని ఈ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తరచూ భారీగా వ్యర్థాలు కలవడం వల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా చేపలకు ప్రాణహాని తప్పడం లేదు. 2016-2022 మధ్యకాలంలో నీటి నాణ్యతపై అధ్యయనాలు జరగ్గా గత ఏడాది ఇందుకు సంబంధించిన వివరాలు వెలువరించారు. ఉస్మాన్ సాగర్ నీటి నాణ్యత విషయానికొస్తే వాటర్ క్వాలిటీ ఇండెక్స్ 2016లో 495గా ఉండగా 2022 నాటికి ఇది గణనీయంగా పడిపోయింది. అంటే ఏ స్థాయిలో క్వాలిటీ తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాణాల ప్రకారం తాగడానికి పనికిరాని దశ నుంచి అత్యంత హానికరమనే కేటగిరీకి మారింది నీటి నాణ్యత. హిమాయతసాగర్ నీటి నాణ్యత చూస్తే 2016లో వాటర్ క్వాలిటీ ఇండెక్స్ WQI 296గా ఉండగా 2022 నాటికి 102గా నమోదైనట్టు MANUU అధ్యయనం చెబుతోంది. గ్రామాల నుంచి వస్తున్న వ్యర్థాలే ఇందుకు ప్రధాన కారణమని తేల్చి చెప్పింది. వర్షాకాలంలో పరిసర ప్రాంతాల్లోని మురుగంతా నీటిలో కలిసి నేరుగా జలాశయంలోనే కలుస్తున్నాయి. ఎప్పటికిప్పుడు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోకపోతే ఈ నీరు ఎందుకు పనికిరాకుండా పోతుందన్నది నిపుణుల ఆందోళన. పైగా ఈ 2 జలాశయాల్లోని నీటిలో ఇకోలీ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండడం మరో సమస్య. నీరు హానికర స్థాయిలో కలుషితమైంది అనడానికి ఈ బ్యాక్టీరియాయే సాక్ష్యం. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఈ జలాశయాల పరిసరాల్లో భారీగా ఉండడం సమస్యకు మరో కారణం. మెడికల్ కాలేజీల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా ఈ నీటిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. వీటి ఈకోసిస్టమ్ని కాపాడే జీవో 111ని రద్దు చేయడం మరో ఇబ్బందికర పరిణామం. అప్పట్నుంచి 111 జీవో రద్దుతో జంట జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వరదల ముప్పు పెరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జలాశయాలు కలుషితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే జీవో 111 రద్దు చేసిన HMDA నిబంధనల ప్రకారం నిర్మాణాలకు అనుమతులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఈ పరిణామాల మధ్యనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తే తప్ప ఈ జలాశయాలు శుభ్రంగా మారే అవకాశం ఉండకపోవచ్చు అన్నది వారి అభిప్రాయం. అంతేకాక స్థానిక పరిశ్రమల వ్యర్థాలు రిజర్వాయర్లలో కలవకుండా కఠినమైన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ విస్తరణం ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినటువంటి కాలుష్యకారకాలు ఏదైతే సీవేజ్ ట్రీట్మెంట్ ఉందో ఇవన్నీ ట్రీట్మెంట్ లేకుండా డైరెక్ట్గా వదులుతూ ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు చాలా వరకు దీంట్లో కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలను ఎక్కడ తరలించాలనేది ఒక రూట్ లేకుండా అవన్నీ వర్షం పడ్డప్పుడు కాలువల ద్వారా వస్తుంది. పెనాల్టీ లేకుండా ఉంటే భయం భక్తి లేకుండా పోతుంది. ఇప్పుడు అందరికి తెలుసు కదా, ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. ఎంతవరకు వాటర్ బాడీస్ అన్నీ ఎంక్రోచ్మెంట్ అయినాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం అనేదే మొత్తం చైన్స్ ఆఫ్ ట్యాంక్ ఉంటుండే. నిజాం టైంలో నుంచి చైన్స్ ట్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ ట్యాంక్ వెళ్ళినా ఏం జరిగినా 95% పోర్టబిలిటీ లేనే లేదు. ఇక HMDA హైడ్రా ముందు మరో సవాలు కూడా ఉంది. అదే జంట జలాశయాల వాస్తవ సరిహద్దులు, FTL హద్దులు నిర్ణయించడం, ఆక్రమణ పూర్తి వివరాలు నిగ్గు తేల్చడం. జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ NRSA, సర్వే ఆఫ్ ఇండియా SOI పటాల ఆధారంగా వాస్తవ విస్తీర్ణాన్ని కనుగొనేందుకు హైడ్రా చర్యలైతే ప్రారంభించింది. ఆ లెక్కలతో పాటు బఫర్ జోన్లను స్పష్టంగా పేర్కొంటే జంట జలాశయాలు కాస్తైనా ఊపిరి పీల్చుకునే అవకాశముంది. కలుషితం కావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మొత్తం కూడా పూర్తిగా అరికడితేనే జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుగా ఉంటుందని వారు చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.